ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14వ వచనము. టు ద యువర్ గాడ్ బిలాంగ్ ద హెవెన్స్, ఈవెన్ ద హైయెస్ట్ హెవెన్స్, ద ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. డెటర్నమీ చాప్టర్ 10 verse 14. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి సేవించే ఆరాధించే వారిలో కొంతమంది అనుకుంటారు, నేను దేవునికి మొక్కుబడులు చెల్లించాను, నేను దేవునికి దశమ భాగాలు ఇస్తున్నాను, నేను దేవుని మందిరానికి అవసరమైనటువంటి వస్తువుని ఇచ్చాను అని వారు ఇచ్చిన వాటిని బట్టి తమని తాము గణపరుచుకుంటూ గొప్ప చేసుకుంటారు. మేము మా తోటి వారి కంటే ఎక్కువగానే దేవునికి ఇస్తున్నామని ఆనందపడుతుంటారు. అయితే సర్వ సంపన్నుడైన దేవునికి, సమస్తమును కలిగి ఉన్న దేవునికి మనం ఏమి ఇవ్వగలము? ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా ఆయన మనపై కృప చూపి మనల్ని ఆశీర్వదించిన వాటిలో నుంచే కదా మనం ఆయనకి ఇచ్చేది. అందునిమిత్తమునే ఈ రోజు వాక్య భాగం ద్వారా భక్తుడు సుస్పష్టముగా తెలియజేస్తున్నాడు, ఆకాశము మహాకాశము భూమియు అందులో ఉన్నదంతా కూడా దేవునివే అని. అనగా ఈ సృష్టిలో ఏది కూడా మనది కాదు, మనకంటూ సొంతమేది లేదు. చివరకు మనం కూడా ఆయన సొత్తుగా ఉన్నాము. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్తమును సృజించిన దేవునికి ఆయన నిర్మించినదంతయు తనకు సొత్తుగా ఉన్నది. ఆయన మనకిచ్చిన వాటిని మరలా ఆయనకిచ్చి ఏదో పెద్ద దానం చేశామని మనం అనుకోకూడదు. ఎంత ఇచ్చినా ఏది ఇచ్చినా ఆయన రుణమును మనము తీర్చుకోలేము. పరిశుద్ధ లేఖనముల ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే గదా. కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పక్షాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయో నావే. నేను ఆకలి గొనెలను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదురా. అనగా దేవునికి ఏదైనా అవసరం వస్తే మనకు చెప్పడు, మనల్ని తీర్చమని బ్రతిమిలాడడు. ఈ లోకమే ఆయనది కాబట్టి ఆయన ఏదైనా తీసుకుంటాడు, తన ఇష్టం వచ్చిన రీతిగా చేస్తాడు. ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉన్నది. మనము నిర్మించిన ఆలయములో ఆయన నివసిస్తాడు. మనము అర్పించే అర్పణలు బట్టి ఆయన సంతోషిస్తాడు అనుకోవడం మన యొక్క అవివేకం. తల్లి గర్భమున పడిన మొదలుకొని మనము భూమిపైన పుట్టి మరలా మరణించేంత వరకు కాచి కాపాడుతున్న దేవునికి మరి మనం ఏమి ఇవ్వగలం? దేవుడు మన వద్ద నుండి ఏం కోరుకుంటున్నాడంటే, దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని అందరినీ అడుగుతున్నది ఒక్కటే, అది ఆయన ఆజ్ఞలను పాటించు వారముగా మనం ఉండాలి అని. ఆయన మన అర్పణలను ఆశించడం లేదు, మన దగ్గర నుండి బలులను కోరుకోవడం లేదు, గాని విరిగి నలిగిన హృదయమును తగ్గింపు కలిగిన మనస్సును ఆయన మన వద్ద నుండి ఆశిస్తున్నాడు. ఆయన స్తుతించి ఆయన సేవించి వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన చెప్పిన విధంగా చేస్తే, ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు మనం ఏది అడిగినా అది మనకు దయచేస్తాడు.
ఎందుకంటే ఈ సృష్టి ఆయనదే గనుక. దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకుంటే, ఆయన ఆశించిన వాటిని మనము నెరవేరిస్తే దేవుడు సమస్తము మనకిస్తాడు అని భక్తుడు అంటున్నాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకపరమైనది నీవు ఏది కావాలని ఆశించినప్పటికీ వాటిపై అధికారము కలిగినటువంటి దేవుడు నీకు వాటిని ఇస్తాడు. నీవు అనారోగ్యముతో ఉన్నప్పటికీ, ఆర్థికంగా కృంగిపోయి ఉన్నప్పటికీ, ఉండడానికి నీడలేక శ్రమ పడుతున్నప్పటికీ, గర్భఫలం కోసం భూఫలం కోసం దేనికోసమైనా నువ్వు దుఃఖిస్తున్నట్లయితే, బాధపడుతున్నట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఈ లోకమే నాది, నీకు ఏది కావాలన్నా నేను నీకు ఇస్తాను. అయితే నేను అడుగుతుంది, నేను కోరుకుంటుంది నా ఆజ్ఞానుసారంగా జీవించమని, అది కూడా నీ మేలు కొరకేనని ఆయన సెలవిస్తున్నాడు. అందు నిమిత్తమునే అన్నిటినీ ఇవ్వగల దేవునికి మనం క్రొత్తగా ఇచ్చేది ఏది లేదని గ్రహించి ఆయన కోరుకున్న విధంగా వాక్యానుసారంగా నడుస్తూ ఆయనకు మహిమకరంగా జీవించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, ఈ భూమియు ఆకాశము అయా సమస్తమును మీవై ఉన్నవి ప్రభా. నీవే మాకు అన్నిటిని సమకూర్చే ప్రభువుడవని, నీవే మాకు ఇష్టమైనది ఇచ్చి మమ్మల్ని సంతృప్తి పరిచే దేవుడవని, అయా మీకు ఇష్టమైనటువంటి అయా మరి తండ్రి వారిగా మేము ఉండినట్లయితే, దీనులుగా తండ్రి విరిగి నలిగిన హృదయము గల వారిగా మీ ఆజ్ఞానుసారంగా నడుచుకునే వారముగా మేము ఉండినట్లయితే మాకున్న ప్రతి ఆశను మరి మీరు తీరుస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. బలపరచండి, కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. అయా మరి తండ్రి, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ఆ రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా ఎందరైతే బిడ్డల కుటుంబాల్లో సంతోషము లేక సమాధానము లేక జీవిస్తున్నారో వారికి సంతోషము సమాధానాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి. ఆ ఆస్తిపరమైన తగాదాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా మీ సన్నిధిని వారితో ఉంచండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. ఏ పాపమునకు వారు లోబడక దొంగతనాలు తండ్రి, నరహత్యలు ఏవి కూడా తండ్రి బిడ్డలు చేయకుండా మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, వివాహం విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బట్టి అయా మొరపెడుతున్న బిడ్డలను బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క చిత్తములో వారి వివాహం జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. అదే విధంగా గర్భఫలం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. అయా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి అనారోగ్యము వారికి రాకుండా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణము తండ్రి సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి. అయా మరి తండ్రి, మీ యొక్క నిత్య రాజ్యములో వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. దైవ సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను దీవించండి. ప్రతి దైవజనుడికి మీరు తోడుగా ఉండండి. నిందించబడిన చోటే, అవమానించబడిన చోటే ఘనతను వారికి తీసుకొని రమ్మని వేడుకుంటున్నాము ప్రభువా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క సువార్తను తండ్రి
తెలియజేస్తున్నారో అయా అద్భుత రీతిలో అనేకులు రక్షించబడినట్లుగా కృప చూపించండి. సువార్థికులను మీరు దీవించండి, బలపరచండి. అదే విధంగా మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కలిగే ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా అధికారులను మీరు దీవించండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, అయ్యా ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు దీవించండి తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా విదేశాల్లో ఉంటున్నారో వారందరికీ కూడా మీరు తోడై ఉండమని, వారు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధలతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించమని, సమాధానం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.